తాత చెప్పు తాత. నువ్వేం హ్మ్. చేసేటోడివి? నువ్వు మహాత్మా గాంధీని జూసినా అన్నావు గదా! నేను మహాత్మా గాంధీని చూసిన. ఆ! మహాత్మా గాంధీ ఉన్నప్పుడు నేను మూడో తరగతి చదువుతాను. ఆ! మూడో తరగతి చదువుతా అంటే అప్పుడు మహాత్మా గాంధీని చనిపోయిండని మాకు తెలిసింది. ఆ! తెలిసినప్పుడు ఆ మూడో తరగతిలోనే ఒక కవిత్వం కట్టినాం ఆయన మీద. హుహు. ఏంటిది అనంటే 1948 జనవరి 30 సాయంకాలము బిర్లా భవనము నుండి ప్రార్థనకు బయలుదేరినాడు. బాబు బయలుదేరినాడు. వెదకి దగ్గర దుస్తుడొకడు పిస్తోలు చేయవచ్చే. వెదకి అంటే అడవిలా. ఆహా! ఆయన స్నానం చేస్తానికి పోతా అంటే ఎవడో ఒకడు పిస్తోల్‌తోని వచ్చి అడవిలో బా పిస్తోల్ అంటే గన్నా? ఆ! పిస్తోల్ అంటే గన్నా? గన్ అంటేనే ఇంత పొడుగుంటది. ఆ! పిస్తోల్ అంటే ఇంతే ఉంటది. ఈ చేతి వరకే. ఆహా! ఇట్లా నొక్కంగానే పోతానే గుండు ఇండ్లకెళ్ళి. ఆహా! అట్లాంటిది. ఆ పిస్తోలు చేయవచ్చే బాబుకు వందనం ఇచ్చాను. హుహు. వెంటనే కొట్టాను పిస్తోలు. పిస్తోలు గుండ్లు బాబూజీ పొట్టల దూరాయి. హరా 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 అంటూ అంటే ఒరిగిపోయినాడు. బాబు ఒరిగిపోయినాడు. వెంటనే చితిని పేర్చారు అనేది మేము పద్యం కట్టి అప్పుడు పాడినాం అందరం. ప్రతి ఒక్క చోట హుహు. చనిపోయిందంటే ప్రతి ఒక్క చోట ఇదే ఉంటా ఉంటది. నువ్వు మహాత్మా గాంధీని జూసినావా అయితే? ఆ! ఆహా! ఆ! అట్లా.